మీ ఏజ్ కనుక 30+, 35 కావద్దు, 30 నుంచే మీరు స్టార్ట్ చేయండి. మీ జాబ్ థ్రెట్ అవడానికి ముందే మేల్కోండి. సో ఐటీ ఇండస్ట్రీలో లే ఆఫ్స్ అనేది చాలా కామన్ అయిపోయింది ఈ టైంలో. సో ఈ లే ఆఫ్స్ అసలు ఎందుకు జరుగుతున్నాయి అనేది చాలా మందికి రీసెర్చ్ చేస్తున్నారు. అంటే కాస్ట్ కటింగ్, ఇలాంటి రకరకాల రీజన్స్ చెప్తున్నారు. దీంతో పాటు నేను ఇంకొక ప్యాటర్న్ అర్థం చేసుకుందామని రీసెర్చ్ చేశాను. ఎవరు ఎక్కువ లే ఆఫ్ అవుతున్నారు అంటే ఏజ్ వైజు, జెండర్ వైజు, ఎక్స్పీరియన్స్ వైజ్ అండ్ ప్యాకేజ్ వైజ్. ఇందులో నాకు ఎక్కువ అర్థం చేసుకుంది ఏజ్ వైజ్ కనుక తీసుకుంటే 35+, 30 నుంచి 35 ఓకే సమ్వాట్ బెటర్, బట్ 35+ వాళ్ళు ఎక్కువ థ్రెట్లో ఉన్నారు. 35 ఇయర్స్ ఏజ్ లేదా మీ ప్యాకేజ్ అనేది ఒక 15 లక్షలు 20 లక్షలు దగ్గర అయిపోతున్నప్పుడు 15 నుంచి అనుకోండి, 20 అనేది ఆల్మోస్ట్ ఇంకా రిస్క్ అయిపోతుంది ఇండియన్ ప్యాకేజ్లో. 15 lakhs తర్వాత మీ టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది 10 years దాటిన, అందులోనూ ఎక్కువగా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ కంటే మేల్ ఎంప్లాయ్మెంట్ మాత్రమే ఎక్కువ థ్రెట్ ఫీల్ అవుతుంది ఇలాంటి కేసెస్లో. వీళ్ళే ఎక్కువ జాబ్స్కి మనం లే ఆఫ్స్లో ఎక్కువ సఫర్ అయింది ఈ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు, లేదంటే ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అంటే ఈ 10+ years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అంటే మై ప్యాకేజ్ 15 లక్షల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు. వీళ్ళు మాత్రమే చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. దాని అర్థం మిగతా వాళ్ళు లేరని కాదు, బట్ ప్యాటర్న్ గమనిస్తే 100 లే ఆఫ్స్ జరిగితే అందులో 80+ పీపుల్ ఇదిగో ఈ ఏదో ఒక కేటగిరీలో ఉన్న వాళ్ళు మాత్రమే. సో ఎందుకు ఇది జరుగుతుంది అనేదాన్ని మనం కనుక డీకోడ్ చేస్తే ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏమవుతుందంటే, ఇనీషియల్గా మనం అందరం ఐటీ జాబులు రావడానికి చాలా కష్టపడతాం, హుషారుగా ఉంటాం, మన ప్యాకేజ్ తక్కువ, దానివల్ల మనకి కంపెనీస్ జాబ్ ఈజీగా వస్తుంది. అందులో కూడా ఫ్రెషర్స్తో కంపేర్ చేస్తే 3 years అంటే జనరల్గా 3 to 10 years ఇన్ బిట్వీన్ ఉన్న వాళ్ళకి జాబ్స్ బాగానే ఉంటాయి. 3, 4, 5, 7 years ఇవన్నీ కూడా రియల్ టైంలో చేసేటప్పుడు మనం కైండ్ ఆఫ్ రెగ్యులర్ లేబర్ లాగా. సో వీళ్ళ అవసరం ఎక్కువ ఉంటుంది కంపెనీలకి. కంప్లీట్ ఫ్రెషర్స్కి మళ్ళీ ట్రైన్ చేయడానికి కష్టపడాలి. అదే ఒక 2-3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే వాడికి నాలెడ్జ్ ఉంటుంది, స్కిల్ ఉంటుంది, అండ్ వాళ్ళు అనుకున్న లిబరల్ ప్యాకేజ్లో వీళ్ళు పనిచేస్తారు, కష్టపడతారు. కాబట్టి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ బాగున్నాయి. కానీ 10 దాటేసరికి ఏంటంటే మన డిజిగ్నేషన్స్ మార్చాలి, మనకి లీడ్ రోల్స్, మేనేజర్ రోల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మన ప్యాకేజ్ కూడా కొంచెం హయ్యర్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో అంతకు ముందులాగా మనం కష్టపడలేము అంటే కంపెనీస్ ఉద్దేశం. మనం కష్టపడతామని మనం అనుకుంటాం, కానీ వీళ్ళకి పెళ్ళయ్యి పిల్లలు పుట్టి మన మైండ్ అనేది కొంచెం డైవర్ట్ అవుతుంది, వర్క్ హాలిక్గా ఉండరు అనేది కంపెనీస్ ఉద్దేశం. ఈ పాయింట్ గురించి చూస్తున్నప్పుడు మాత్రం వాళ్ళ కాస్ట్ కటింగ్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలనుకుంటున్నప్పుడు ఎక్కువ వీళ్ళ రేషియోలోనే పడుతూ ఉంటాయి. సో ఈ రిస్క్ని మనం తగ్గించుకోవాలంటే జాబ్ పూర్తిగా థ్రెట్ అయిన తర్వాత మేల్కోవటం కంటే మన ముందే మన ఏజ్ని కానీ, మనకున్న ఎక్స్పీరియన్స్ని కానీ, మనకున్న స్కిల్ సెట్ని కానీ ప్రస్తుతం ఉన్న మార్కెట్ స్టాండర్డ్స్తో మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ ఏజ్ కనుక 30+, 35 కావద్దు, 30 నుంచే మీరు స్టార్ట్ చేయండి. మీ జాబ్ థ్రెట్ అవడానికి ముందే మేల్కోండి. 30+ ఏజ్లో ఉండి మీ ప్యాకేజీ 15 లక్షలు క్రాస్ అయిపోయిన తర్వాత, సో మీ ప్యాకేజీ, మీ ఎక్స్పీరియన్స్ 10+ years, ఈ మూడిట్లో మీరు ఏ కేటగిరీలో ఉన్నా కూడా మేము ఒక కంప్లీట్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం మన జాబ్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి అనేది. సో దీనికి లైవ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. మీకున్న డౌట్స్ని అక్కడ కూడా మాట్లాడవచ్చు. మనం పాసిబుల్ అయితే 1-on-1 కూడా డిస్కస్ చేద్దాం. ఆ వర్క్షాప్ అనేది ఈ సాటర్డే 10 o'clock కండక్ట్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ని ఇస్తాను. సో మీరు దీంట్లో ఎన్రోల్ చేసుకొని మీకైనా డౌట్స్ ఉన్నా, ఏమున్నా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అనిపించినా ఇవన్నీ మనం అక్కడ డిస్కస్ చేద్దాం. సో రియాలిటీ చూస్తే సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ మందికి ఉంటాయి. సేమ్ ఆ ఏజ్, ఒకే కంపెనీలో ఎక్కువ రోజులు ఉండిపోయాం, ఇప్పుడు మారాలంటే కష్టంగా ఉంది. సో ఇవన్నీ మనం అక్కడే డిస్కస్ చేద్దాం. వీలైనంత వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే 30 years 35 years వచ్చేసిన తర్వాత పెళ్ళయి ఉంటుంది, ఒక కిడ్స్ ఉంటారు 35 దాటితే. సో మనం ఆ టైంలో మనం జాబ్ని థ్రెట్ అయితే సోషల్గా కూడా చాలా సఫర్ అవుతారు వీళ్ళంతా. సో అలా అవ్వకుండా ఉండటం కోసం మనం ఎలాంటి ప్రికాషన్స్ ముందే తీసుకోవాలి. పూర్తిగా ఇబ్బంది అయిపోయిన దానికంటే ముందే మనకు మేల్కొని ఉంటే కొంచెం మన జాబ్ని సెక్యూరిటీలో పెట్టుకోవచ్చు. సో ఈ రిజిస్ట్రేషన్లో చేసుకోండి. వర్క్షాప్కి ఫ్రీ వర్క్షాపే ఉంటుంది, అరౌండ్ 2 to 3 hours దాకా ఉంటుంది. సో దానిపైన మీ డిస్కషన్స్, మీ డౌట్స్ ఇవన్నీ కూడా వీలైనంత వరకు 1-on-1 క్లారిఫై చేస్తాం. నేను అండ్ సంతోష్ ఇద్దరం ఉంటాం ఆ సెషన్లో. సో మనం అక్కడ తెలుగులో నేను, కన్నడ అండ్ తమిళ్లో సంతోష్, ఈవెన్ మీ లోకల్ లాంగ్వేజ్లో కూడా కావాలంటే సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. రైట్, థ్యాంక్ యూ.